క్రేజీ కాంబినేషన్ ఏదో సెట్ చేస్తున్నారు అనిపించింది. కానీ ఈ ప్రాసెస్లో, షూటింగ్ ప్రాసెస్లో మీకు బండి సరోజ్ గారికి మధ్య కాస్త గ్యాప్ వచ్చిందని, మీ ఇద్దరికి మధ్య పడట్లేదని చెప్పి బయట మీడియాలో కొన్ని కథనాలు, అది ఎంతవరకు నిజం? లేదండి, అంటే ఒకటి అది బయట వాళ్ళకి, చూసే వాళ్ళకి అలా అనిపించే ఎందుకు ఉంది అని అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఇప్పటిదాకా అందరితో, ఇప్పుడు మీరు ఇంతకు ముందు చూసిన కలర్ ఫోటోలో సుహాస్ కానీ, హర్ష కానీ, వీళ్ళందరితో ఏంటనంటే ఫ్రెండ్స్తోనే వర్క్ చేయటం వల్ల వాళ్ళందరినీ వాటేసేసుకొని బాగా వచ్చింది అనగానే వెళ్ళి టక్కును వాటేసేసుకుంటాం, ముద్దులు పెట్టేసుకుంటాం, సెటిల్, ఇవన్నీ కనిపిస్తుంది. ఇప్పుడు కూడా నాకు ఒక 2 years ఆఫ్ రోషన్తో జర్నీ వల్ల అవ్వంగానే ఆ కైండ్ ఆఫ్ ది కనిపిస్తుంది. కానీ తను ఒక, ఎంత కాదన్నా తను నాకన్నా పెద్దోడు, ఒక కైండ్ ఆఫ్ రెస్పెక్ట్ అది ఉన్నప్పుడు నేను బ్రో బాగుంది, యా డన్, అంత నేను అందరితో ఉన్నంత టచీగా ఆయనతో ఉండకపోవటం వల్ల అలా అనిపించవచ్చు. కానీ మా ఇద్దరి మధ్య బేసిక్గా ఇద్దరమే ఉన్నప్పుడు మాట్లాడుకునేది వేరు సార్. అంటే ఆయన కూడా కొన్నిసార్లు హీరో ఇలా కాదు, హీరో ఇలా చేస్తే ఇంకా నీకు చాలా ఈజీ అవుతుంది అంటే, కొన్నిసార్లు తను ఇన్ని రోజులు చేసిన సినిమాల వల్ల, తనకున్న ఒక ఎక్స్పీరియన్స్ వల్ల కొన్నిసార్లు ప్రాసెస్ ఈజీ చేయడానికి తను నాకు సజెషన్స్ ఇవ్వటం, నేను అది ఫాలో అవటం కూడా జరిగింది. సో డిస్టర్బెన్స్ అన్నది ఏం లేదు సార్, అస్సలు లేదు. హ్యాపీగా చేసుకున్నాం. అంటే ఒకవేళ వస్తున్నా కూడా ఒక కైండ్ ఆఫ్ క్రియేటివ్ డిస్కషన్స్, డిఫరెన్సెస్ ఇవన్నీ వచ్చినా కూడా తనేమంటాడంటే, సరే ఓకే నేను అనుకున్నది చేస్తాను, ఒకసారి నువ్వు అనుకున్నది కూడా చూద్దాం, ఫస్ట్ ఒకసారి నేను అనుకున్నది చేసి చూపిస్తాను నీకు ఓకే అని. సో ఒక 2-3 సార్లు తను అనుకున్నది కూడా ఓకే అని ఉన్నాయి. కొన్నిసార్లు లేదు బ్రో ఒక్కసారి నా మాటని చేద్దాము, ఇది చూడండి సూపర్ ఉంటుంది అని అంటే, అవును హీరో నువ్వు చెప్పింది చాలా బాగుంది. ఈ లెవెల్ ఆఫ్ డిస్కషన్లు జరిగాయి తప్ప డిఫరెన్సెస్ వచ్చేసి అంతేమీ లేదండి అసలు. ఫస్ట్ సినిమాకి నేషనల్ అవార్డు తీసుకున్న ఒక డైరెక్టర్ నెక్స్ట్ సినిమా 5 ఏళ్ళు వెయిట్ చేయడం అన్నది కరెక్ట్ అని అంటారు. ఎందుకంటే మీలాంటి డైరెక్టర్లు ఫాస్ట్ కరెక్ట్ కాదు సార్, అసలు కరెక్ట్ కాదు సార్, నాకే కరెక్ట్ కాదని తెలుసు. అదే సార్, అంటే మీ దగ్గర పంచలేయకూడదని నిజంగా గ్యాప్ ఇవ్వలేదు సార్, వచ్చిందంతే. సో పరిస్థితుల వల్ల. యాక్చువల్లీ ఈ సినిమా కంటే ముందు రవితేజ గారితో ఒక సినిమా చేస్తారనే న్యూస్ కూడా వచ్చింది బయటికి, ఒక యంగ్ హీరో ఉంటారు లైక్ సునీల్ గారి క్యారెక్టర్ అని కూడా వచ్చింది. ఏమైంది ఆ ప్రాజెక్ట్? అదే అండి, అంటే ఇప్పుడు ఒకటి అంత పెద్ద హిట్ రాగానే అందరూ వెళ్ళిన ప్రతివాడు బంతిపూలు జల్లేస్తూ ఉంటే ఒక హైలో ఉంటాం కదండి. అసలు బడ్జెట్స్ మైండ్లో పెట్టుకోకుండా, అంటే అప్పటి వరకు ఎంత నేను నా స్ట్రెంగ్స్ అయినా రూటెడ్గా ఉండటము, ఆ కథలు అలాంటివి చేసుకుంటూ అదేంటనంటే బడ్జెట్స్ చాలా రియాలిటీకి చాలా దూరంగా ఉన్నాయి అప్పుడున్న పరిస్థితులకి. 2023లో ఆ టైంలో నేను దాని మీద అంత ట్రావెల్ చేసిన తర్వాత అప్పుడున్న పరిస్థితులకి ఆ ఓటీటీ మార్కెట్ సడన్గా డౌన్ అవటం, సడన్గా రైజ్ అయ్యి డౌన్ అవటం, ఇలా అన్నీ చాలా ఉన్నాయి సార్ ఫ్యాక్టర్స్. దానివల్ల ఇంకొక ప్రాపర్గా డెసిషన్ తీసుకొని ఓకే ఇది ఈ టైంలో కరెక్ట్ చేయటం కరెక్ట్ కాదు అని చెప్పి నేను ఇమీడియట్గా మూవ్ ఆన్ అయిపోయి, సో రవితేజ సార్తో కూడా డిస్కషన్స్ జరిగినాయి. అప్పుడు ఆయన కూడా అదే అన్నారు, సరే ఓకే రేపు మళ్ళీ నువ్వు వెళ్ళి చేసుకొనిరా, నాకు కొన్ని కమిట్మెంట్స్ ఉన్నాయి, ఈ సినిమా మాత్రం వేరే వాళ్ళతో చేయకు అని అంత చెప్పారంటే చాలా మంచి ప్రాజెక్ట్ సార్ అది. కానీ పరిస్థితుల వల్ల అలా అయ్యి మళ్ళీ ఒక రియాలిటీకి వచ్చి నేను టక్కున ఇది స్టార్ట్ చేసి ఈసారి మనం ఫస్ట్ కథ చెబుదాం, ఒక అద్భుతమైన కథ చెబుదాం అని చెప్పేసి రాయడం స్టార్ట్ చేసింది. ఆల్ ద బెస్ట్ అండి విశ్వప్రసాద్ గారు. సార్ ఆల్ ద బెస్ట్ ఫర్ మోగ్లీ సార్. అండ్ కమింగ్ టు రాజా సాబ్, బర్త్డేకి ఒక సాంగ్ అనుకున్నారు అన్నారు, మీరు కూడా చెప్పారు. అండ్ ఎందుకు డిలే అయింది? నవంబర్ లేదో అంటున్నారు. రాజా సాబ్ పోస్టర్ మోగ్లీ నుంచి కూడా వచ్చిందండి. November 5th ఉంటుందండి ఫస్ట్ సింగల్. ఓకే, సెకండ్ ట్రైలర్ కూడా ఏదో ప్లాన్ చేస్తున్నారా? నేను అది ఎప్పుడు ఉండొచ్చు సార్? సెకండ్ ట్రైలర్ సినిమా ముందు ఉంటుందండి, January 9th ఫిలిం. ఆల్ ది బెస్ట్ అండి. కలభైరవ్ గారు సాంగ్ బాగుందండి, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ అండి. సందీప్ గారు, అంటే మీరు రెగ్యులర్గా స్టోరీ చెప్పేస్తాను, లవ్ స్టోరీ తీసేస్తాను అంటే నమ్మకం లేదు. సంథింగ్ రాడికల్గా ఉంటుంది మీ స్క్రిప్ట్ అనేది. ఇందులో కూడా అవి ఎక్స్పెక్ట్ చేయొచ్చా కమర్షియల్ అంశాలతో పాటు? ఎట్లా? యా సార్, అంటే ఇందులో మీరు సర్ప్రైజ్ అయ్యేదే ఈ సినిమాలో ఉన్న కైండ్ ఆఫ్ కమర్షియాలిటీ అన్నది మన వాళ్ళు ఒక టెంప్లెట్ని పెట్టి టెంప్లెట్ని కమర్షియల్ అని చాలామందికి ఒక రాంగ్ ఫీలింగ్ ఉంది. అది కాదు, అంటే ఒక లార్జెస్ట్ గ్రూప్ ఆఫ్ పీపుల్కి అందరికీ నచ్చేలా సర్వ్ చేయడం ఈజ్ కమర్షియల్ సినిమా. సో ఈసారి ఇంకొంచెం ఉంటుంది సార్, నా తాలూకా థాట్స్ ఉంటాయి. కానీ ఈసారి ఏంటి అని అంటే, నా ఫిలాసఫీ ఏంటి, ఒక లవ్ గురించి నా ఫిలాసఫీ ఏంటి, ఒక దేవుడు గురించి నా ఫిలాసఫీ ఏంటి, నేను ఎలా నమ్ముతున్నాను, నా దృష్టిలో దేవుడు అంటే ఏంటి, ఇలా నా పర్సెప్షన్ని చూపించే ప్రయత్నం సార్. అది డెఫినెట్గా చాలా చాలా కొత్తగా ఉండబోతుంది సార్. మీరు అన్నది నిజం, లవ్ స్టోరీ
పైన మీ అందరికీ కనిపించేది డెప్త్ వేరే ఉంది సార్ సినిమాలో. కాలభైరవ్ గారు సార్, కలర్ ఫోటో వన్ ఆఫ్ మై ఫేవరెట్ ఆల్బమ్స్ అది. Thank you ఇప్పుడు కూడా పాటలు అప్పుడప్పుడు వింటూ ఉంటాను నేను. ఇన్ఫ్యాక్ట్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా మీ కాంబినేషన్ ఇట్ ఈస్ కమింగ్ బ్యాక్ అంటే రియల్లీ ఎక్సైటెడ్. అంటే చాలా తక్కువ కనిపిస్తారు మీడియాలో కూడా, సినిమాలు కూడా తక్కువ చేస్తారు, ఎందుకో నాకు తెలీదు. సార్ వచ్చినాయి కదండి, చేస్తా. గ్రాస్లీ అండర్ యూటిలైజింగ్ యువర్ టాలెంట్ ఇండస్ట్రీ, అది సింగర్ కానీ మ్యూజిక్ డైరెక్టర్గా కూడా. అదే సార్. సార్ థ్యాంక్ యూ ఫర్ యువర్ కైండ్ వర్డ్స్ సార్. అండర్ యూటిలైజింగ్ తెలియదండి, ఎందుకంటే ఎవరికైనా సరే మన దగ్గర వచ్చిన ఆపర్చునిటీస్ బట్టే అన్నీ కలిసి వస్తే మనం షైన్ అయ్యే అవకాశం వస్తుందండి. బట్ నాకు ఖచ్చితంగా స్టిల్ లాంగ్ వే టు గో కదా సార్. సో నాకు కూడా ఇంకా చాలా టైం ఉంది, ఇంకా ఎన్నో చేయాలి. సో ఐ థింక్ ఐఎమ్ హోపింగ్ దట్ ఐ విల్ డూ మచ్ మోర్ అండ్ బెటర్ అండ్ బెటర్. ఇన్ఫ్యాక్ట్ RRRలో కూడా నాటు యు ఆర్ ఆల్సో పార్ట్ ఆఫ్ ఆస్కార్ సాంగ్ అది. సార్ అండ్ కొమరం భీముడు మై ఫేవరెట్. ఒక ఇంటెన్స్ రెండరింగ్తో నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్లారు ఆ సీన్ని. థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ నెక్స్ట్ అందరూ అడిగే క్వశ్చన్ ఇది, మహేష్ బాబు గారి సినిమాలో ఏంటి అందులో కూడా మీ టచ్ ఉంటే బాగుండేదని కోరుకుంటున్నారు అందరూ. సార్ అంటే ఖచ్చితంగా అంటే నాన్ రికార్డింగ్స్ మహేష్ బాబు గారి మహేష్ బాబు గారి సినిమానే కాదండి, ఆ నాన్నగారి సినిమాలు అన్నింటిలోనూ ఆయన ఏమైనా వర్క్ ఉంటే ఇప్పటికీ కూడా నాకు వర్క్ అసైన్ చేస్తూ ఉంటారు సార్. నా బాధ్యత అంటే పార్ట్ ఆఫ్ రికార్డింగ్ సెషన్స్ అండి. సో ఈ సినిమాలో కూడా నెమ్మదిగా మ్యూజిక్ వర్క్స్ కూడా మొదలైనాయండి. సో అది కూడా చేస్తున్నాం. లుకింగ్ ఫార్వర్డ్ అండి. థ్యాంక్ యూ సో మచ్. మీరు ఎన్ని చెప్పినా సరే అండర్ యూటిలైజ్ చేస్తున్నారని చెప్పే ఇండస్ట్రీ అన్నారు కదా, స్టిల్ స్టిక్ టు ఇట్. సార్ విశ్వ గారు సార్, మీరే చాలా ఫ్రాంక్గా ఒప్పుకుంటారు పీపుల్ మీడియా గురించి అది మాట్లాడుతున్నారు ఇది మాట్లాడుతున్నారని. బట్ ద బెస్ట్ పార్ట్ ఈజ్ మిరాయికి అయితే ఏంటి, ఇప్పుడు ఈ సినిమాకి అయితే ఏంటి, యూ హ్యావ్ బీన్ యూజింగ్ దట్ వర్డ్స్ కంట్రోల్డ్ బడ్జెట్. అంటే అది కొంచెం ఎలాబరేట్ చేయగలుగుతారా? వాట్ యూ అచీవ్డ్ ఫర్ మిరాయి ఈజ్ ఆల్రెడీ ఇన్ పబ్లిక్ డొమైన్. అసలు ఏంటి ఈ సినిమాకి కంట్రోల్డ్ బడ్జెట్ అంటే ఏంటి మీనింగ్? అంటే బేసిక్గా అంటే అంటే నెగిటివ్గా కాకుండా అంటే దీన్ని పాజిటివ్గా తీసుకోండి. జనరల్ కాంబినేషన్స్ మీద వెళ్ళిపోతుంటారు. సో ఆ కాంబినేషన్కి ఒక బడ్జెట్ ఉంటుంది, ఆ బడ్జెట్కు కాంబినేషన్కి ఒక OTT వాల్యూ ఉంటుంది, థియేటర్ వాల్యూ ఉంటుంది. దాని ప్రకారం మీ పిక్ స్టోరీ చేసేటప్పుడు చాలాసార్లు మాట్లాడాను. అంటే ఒక నెక్సెస్ ఉంటుంది, దానివల్ల కాస్ట్ అవుట్ ఆఫ్ కంట్రోల్ వెళ్తుంది. కాంబినేషన్ ఉన్న చోట కొంచెం కాస్ట్ అవుట్ ఆఫ్ కంట్రోల్ అయినా రికవరీ ఉంటుంది. బట్ డే వన్ కాంబినేషన్కి ఒక బడ్జెట్ లేనప్పుడు ఒక కంటెంట్ ఒక స్పాన్ డెలివర్ చేయాలంటే హౌ యూ ప్లాన్ అన్నది ఉంటుందని. అంటే ఈ సినిమాలో యూ కెన్ కంపేర్ విత్ ఎనీ లార్జ్ కమర్షియల్ మూవీ, దానికి ఉన్న స్పాన్ ఉంది, దానికి ఉన్న ఎలిమెంట్స్ ఉన్నాయి. అది కూడా వీ కుడ్ డెలివర్ ఇన్ ఏ వెరీ మోడరేట్ బడ్జెట్. అది అంటే మోస్ట్ ఆఫ్ ద టైమ్ బిఫోర్ మూవీ ఇఫ్ యూ కెన్ రికవర్ ఇట్స్ గుడ్ అంటారు. సో వీఆర్ రికవరింగ్ బిఫోర్ ద రిలీజ్. సో ఐ బిలీవ్ దిస్ ఈస్ ద లాస్ట్ రిలీజ్ ఫర్ దిస్ ఇయర్ అనుకుంటా. December 12th కదండి. సో నాతో ఉన్న సినిమాలో కానీ రిలీజ్ చేసే స్లాట్స్ లేవు. అంటే మీకే కన్ఫ్యూజన్గా ఉంది ఇంకా. సో హౌ ఈస్ ద ఇయర్ అండి మీ రివ్యూ? ఏదండి ఇయర్ ఏంటి మీ లుకింగ్ బ్యాక్ ఇయర్ ఎలా ఉందనుకుంటా? అంటే వి స్టార్టెడ్ విత్ జాట్ అండి. ఇట్ వాజ్ అ వెరీ అంటే బాలీవుడ్లో వి గాట్ అ వెరీ సాలిడ్ ఎంట్రీ. జాట్ 2 చేస్తున్నాము. సో విల్ హ్యావ్ అదే ఆల్రెడీ ప్రీ బిజినెస్ ఉంది. సో ఇట్స్ అ వెరీ సక్సెస్ఫుల్ స్టార్ట్ మాకు. మిరాయి గేవ్ అస్ ఎ వరల్డ్ వైడ్ రికగ్నిషన్ అంటే ఆన్ ద విజువల్ గ్రాండ్. చాలామంది VFX అంటారు, ఇట్స్ నాట్ అంటే VFX తగ్గించట్లేదు. ఒక విజువల్ ఎక్స్పీరియన్స్ వీ క్రియేటెడ్ ఇన్ ఎ మేనేజ్డ్ బడ్జెట్. మోగ్లీ ఐ కెన్ సే వీ కెన్ క్రియేట్ ఎ ఎక్స్ట్రాడినరీ ఎక్స్పీరియన్స్ ఇన్ ఎ వెరీ కంట్రోల్డ్ బడ్జెట్. మధ్యలో ఒక సినిమా స్కిప్ చేశారు. నేను స్కిప్ చేయలేదండి. ఒక డిఫరెంట్ జోనర్ మూవీని వి డెలివర్డ్ అండ్ వీ గాట్ అంటే అంటే ఆనెస్ట్గా చెప్పాలంటే మిక్స్డ్ రియాక్షన్స్ వచ్చింది. సినిమా చూసిన ఎవరు కానీ దాన్ని తప్పుపట్టలేదు. సో రివ్యూ హానెస్ట్గా రాసిన